హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యల కర్రీ. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మరి నా స్టైల్లో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముందుగా రొయ్యలు అయితే పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ముందుగా గోంగూరని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. మరో పక్క రొయ్యలను కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసేసి ఆ రొయ్యల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవంతా కూడా ఒక 5-6 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో రొయ్యలు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజువి రెండు ఆనియన్స్ అయితే సరిపోతుంది. మనం తీసుకున్న రొయ్యలను బట్టి ఆనియన్ గోంగూర అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టేసి చక్కగా ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ మంచిగా మగ్గిపోతే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపలితే బాయిల్ చేసుకున్న గోంగూరని అయితే పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ముందు తక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే సరిపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందు క్లీన్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ రొయ్యలు కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా రొయ్యలకి ఆ కారం అంతా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ అవనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇది మొత్తం కూడా కర్రీలో కలిసేటట్టు గోంగూరని అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కర్రీ. ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత కర్రీ ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి కర్రీని అయితే కుక్ అవనివ్వాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మి గోంగూర పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. సో మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.